జనరల్ గా అందరి ఇళ్లలోనూ పూజ గదులు ఉంటాయి. ఆ పూజ గదిలో వస్తువులు, ఆ విగ్రహాలు పెట్టే గట్టు ఉంటుంది కదా మేడం, అది ఎలా ఉండాలి? దాని గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు, అంటే నేను సైట్ విజిట్స్ లో చూసినటువంటి ఇళ్లలో మాక్సిమం మంది ఏం చేస్తున్నారు, మెట్లలాగా తయారు చేస్తున్నారు. ఒక 3 మెట్లో 4 మెట్లో వేసేస్తున్నారు. బాగుంటుంది కదా అని మెట్లు కాంక్రీట్ అంటే కంకర, ఇసుక, ఇటుకలు అవన్నీ వేసి చక్కగా చేసేసి దాని మీద స్టెప్స్ లాగా పెట్టేస్తున్నారు. పెట్టేసి ఏం చేస్తున్నారు, దాన్ని చక్కగా టైల్స్ తో లాక్ చేసేస్తున్నారు. చూడటానికి అందంగా ఉంటుంది కానీ వాస్తు దోషం కూడా క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే మీరు పూజ గది గతిగా నిర్మించుకున్నా సరే హెవీ వెయిట్స్ దాంట్లో పెట్టకూడదు. మనం ఏం చేస్తాము, పూజ గది అనే పేరుతో పటాలను పెట్టుకుంటున్నాం. గోడ మీద డైరెక్ట్ గా ఫస్ట్ థింగ్ ఏ పటాలని ప్లేస్ చేయకూడదు. నేను చాలా సార్లు చెప్పాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను. పటాలను పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక బేస్ ఇవ్వాలంటే ఒక చెక్క కానీ ఏదైనా ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసి దాని మీద ఫొటోస్ ని కూర్చోపెట్టాలి. అది ఫ్రేమ్స్ ఫొటోస్ వరకు. కానీ గట్టు వ్యవహారానికి వచ్చినప్పుడు లేదా దిమ్మ వ్యవహారానికి వచ్చినప్పుడు అక్కడ చిన్న లైట్ వెయిట్ బాక్స్ లాంటిది ఉండాలి. దాని మీద మీరు ఒక టైల్ వేసుకుంటారా ఏదైనా వేసుకోండి, కానీ అది మాక్సిమం ఎంత లైట్ వెయిట్ గా చేయగలిగితే అంత మంచిది. రెండోది, దాన్ని గోడకి చేర్చేసినట్టుగా అంటే తూర్పు గోడకి చేర్చేసినట్టుగా పెట్టకూడదు. అటు ఇటు తూర్పు, దక్షిణం, ఉత్తరం గోడకి చేర్చేసినట్టుగా పెట్టకూడదు. 3 వైపుల నుంచి వాయు ప్రసరణ అనేటువంటిది జరిగే విధంగా పెట్టాలి. అంటే కనీసం 1 or 2 inches గ్యాప్ వదలాలి. అంటే ఇప్పుడు మీరు ఒక బాక్స్ తీసుకెళ్లి పెట్టారు, అప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం గ్యాప్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా ఉండాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, ఇటు ఉత్తరం గోడకి, అటు దక్షిణం గోడకి, ఇటు తూర్పు గోడకి కలిపేసి దాన్ని ఫిక్స్ చేసేస్తున్నారు. ఫిక్స్ చేయకుండా ఎప్పుడు కూడా ఫిక్స్ చేయకూడదు. రెండోది, పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ లాంటివి ఎప్పుడు చేయకూడదు. ఎలాంటి మెట్ల లాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. ఎంత అల్పంగా ఉండేటువంటి పీఠాన్ని గాని ఆసనాన్ని గాని మీరు అక్కడ వేయగలిగితే బాగుంటుంది. అయితే పూజ గట్ల పెట్టే విషయంలో ఇంకొక మిస్టేక్ కామన్ గా నేను గమనించింది ఏంటంటే, మన మోకాళ్ళ కంటే హైట్ ఇంకా తక్కువలో, అంటే ఇంకా చెప్పాలంటే పాదాల హైట్ లో కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకటే సింగిల్ గట్టుగా, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇటు ఉత్తరం గోడ దక్షిణం గోడ పరమడ గోడకి టచ్ కాకుండా చిన్నగా వేసేస్తున్నారు ఫిజికల్ కన్స్ట్రక్షన్. కాకపోతే అది మన పాదాల హైట్ ఉంటుంది, అది కూడా తప్పు. ఎప్పుడు మనం కూర్చున్నప్పుడు మన నాభి స్థానానికి ఎదురుగుండా ఉండాలి. స్టూల్ మీద కూర్చోండి, నేల మీద కూర్చోండి చాపేసుకుని, నాభి స్థానానికి పైగానే ఉండాలి తప్ప కిందకి ఉండకూడదు.